ఫోటోషాప్లో నార్మల్గా మనం కలర్స్ ఎక్కువ వాడుతుంటుంటాం టెక్స్ట్కి. కానీ అలా కాకుండా టెక్స్ట్కి టెక్స్చరింగ్ ఎలా ఇవ్వాలో చెప్తాను. ఇది అందరికీ తెలిసే ఉంటుంది, కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఫస్ట్ మనం టెక్స్ట్ టూల్లోకి అయితే వెళ్ళాలా. టెక్స్ట్ టూల్ తీసుకుని క్లిక్ చేస్తే టైపింగ్ ఆప్షన్ వస్తుంది. టెక్స్ట్ అనేది మూవ్ టూల్లోకి వెళ్ళి దాన్ని Ctrl+T ప్రెస్ చేస్తే దాన్ని స్కేల్ పెద్ద చేసుకోవడానికి అవుతుంది. ఇలా మళ్ళీ మూవ్ టూల్ ఆన్లో పెట్టి ఆ ఎంప్టీ స్పేస్ దగ్గర రైట్ క్లిక్ చేస్తే ఓపెన్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేసి ఇష్టం వచ్చిన ఇమేజ్ని అయితే తీసుకోండి. ఇది మూవ్ టూల్ ఆన్లో ఉండి అది అలా డ్రాగ్ చేయాలి పక్కకి. టెక్స్ట్ మీద కుదిరితే అలా దానిపైన ఉండాలి. తీసుకున్న ఇమేజ్ అనేది టెక్స్ట్కి పైన ఉండాలి. టెక్స్ట్కి పైన ఉంటేనే అది విజిబుల్ అవుతుంది అన్నమాట టెక్స్చరింగ్ అనేది. దాన్ని ఆ ఇమేజ్ని కరెక్ట్గా ఫిట్ చేయాలా, టెక్స్ట్ని కవర్ చేసేలా ఉండాలి. మొత్తం వెనకాల ఉన్న టెక్స్ట్ కనపడకూడదు. నెక్స్ట్ మూవ్ టూల్ మళ్ళీ ఆన్లో పెట్టి లేయర్లోకి వెళ్ళి క్లిప్పింగ్ అండ్ మాస్క్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే చూసారా ఎలా వచ్చిందో, టెక్స్చరింగ్ అనేది రెడీ అయిపోయింది టెక్స్ట్కి. అది ఎప్పుడు మనకి పైన ఉండాలన్నమాట, టెక్స్ట్కి పైన ఉండదు ఆ ఇమేజ్. మీకు సరిపోకపోతే ఇమేజ్ని ఇంకా స్కేల్ చేసుకోవాలి Ctrl+T ప్రెస్ చేసి, అప్పుడు కరెక్ట్గా ఫిట్ అవుతుంది అనమాట. మీకు నచ్చినట్టుగా డ్రాగ్ చేసుకోవాలి. ఈ విధంగా చూసారు కదా, అది ఇది వీడియో అయితే నాకేంటి నాకేంటని సబ్స్క్రైబ్.